హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నాతోటి సోదరీమణులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీ ముందు ఒక స్త్రీని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ స్త్రీకి వీర వనిత అనేటువంటి అంశంతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ వీర వనితలో మరి 10 సుగుణాలు మనకు కనబడతాయి. చివరి వరకు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఎందుకు ఈ వీర వనితని ఈ స్త్రీకి నామకరణం ఉందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ కాలమున లబ్బీదోతులకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవని వాక్య భాగం నుంచి మీ మరుగైన మర్మములు రహస్యములను మీరు మాకు తెలియపరిచి మీ వాక్యపు ఆశీర్వాదాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దూరాన సమీపన ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డలందరినీ కూడా మీరు సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని, వినేవారంగా చెప్పేవారంగా మాత్రం కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక స్త్రీ పరిచయం అవుతా ఉంది. ఈ స్త్రీ పేరు దెబోరా అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆ కాలమున అని రాయబడింది. ఎప్పుడు మరి ఆ పరిస్థితులు ఏదో ముందు మనం ధ్యానం చేసుకుందాం. మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరి క్షేమంగా నడిపించిన విధానం మనందరికీ సుపరిచితమే. అయితే వాళ్ళు మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవునికి అవిధేయమైన కార్యములు, చెడు కార్యములు చేయడం ద్వారా దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించడం జరిగింది. ఆ సందర్భంలో మరి అన్య రాజులు ఇశ్రాయేలు ప్రజలను మరి బహు బాధ పెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు వారు మరలా దేవునికి మొరపెట్టగా దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని వారికి ఏర్పరిచి మరి వారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సురక్షితంగా ఉండడానికి మరి దేవుడు కృప చూపించాడు. అయితే ఇక్కడ ఆ కాలమున అంటే మరి మొట్టమొదటిగా దేవుడు న్యాయాధిపతిగా ఒత్నీయేలుని, యెహూదుని, షమ్గర్ని అయిపోయిన తర్వాత దెబోరాని ఇక్కడ మనకి పరిచయం అవుతుంది. దెబోరా కాలంలో సిసెరా లేకపోతే కనాను అనేటువంటి రాజు అనేటువంటి యాబీను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి మరి సేనాధిపతులు ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి. అలాగే ఈ రాజుకి సేనాధిపతిగా సిసెరాను మరి ఉండడం జరుగుతుంది. అతను 900 ఇనప రథాలు అతనికి ఉండేవి. అయితే 4వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా. చూడండి, మరి అన్యుల చేతులకి మరి దేవుని ప్రజలు వెళ్ళినప్పుడు కఠినమైన బాధ భరిస్తున్న సందర్భాల్లో మరి వారందరూ దేవునికి మొరపెట్టిన పరిస్థితుల్లో దేవుడు మరి ఆ కాలంలో ఒక స్త్రీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి స్త్రీలు అనగానే మరి రకరకాలుగా పరిచయం అవుతారు పరిశుద్ధ గ్రంథంలో. వారి పేర్లతో పరిచయం అయ్యే స్త్రీలు ఉన్నారు, భర్త పేర్లతో పరిచయం అయ్యేటువంటి స్త్రీలు ఉన్నారు, మరి ప్రాంతాలను బట్టి పరిచయం అయ్యే స్త్రీలు, రోగాలను బట్టి పరిచయం అయ్యే స్త్రీలు, పాపపు స్థితి నుంచి పరిచయం అయ్యే స్త్రీలు, ఇట్లా తరచుగా మనకి ఒక్కొక్క స్త్రీ మనకి కనబడుతుంది. అయితే ఈ స్త్రీ మనం గమనిస్తే మరి లబ్బీదోతునకు భార్య అయిన దెబోరా. ఈ స్త్రీలో ఉన్నటువంటి 10 సుగుణాలు మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి ఈమె మొట్టమొదటిగా లబ్బీదోతునకు భార్య అంటే ఒక గృహిణి, ఒక మహిళ ఇక్కడ మనకి కనబడుతుంది. లబ్బీదోతు అంటే అర్థం ఏంటంటే వెలిగించేవాడు, లేకపోతే దివిటి లేక వెలిగించేవాడు అని అర్థం. మరి దెబోరా అంటే అర్థం ఏంటంటే తేనెటీగ. నిజంగా ఈమెకు తేనెటీగ అనే పేరు సార్థకత మరి ఈమెకి ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే తేనెటీగను తేనె తయారు చేసేటప్పుడు తేనెటీగ ఒక గంటకి 15 నుంచి
20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉంది. అంతేకాదు ఒక హాఫ్ కేజీ తేనెను తయారు చేయడానికి మరి ఇది అక్షరాల 1,44,000 మైళ్ళ దూరము ప్రయాణం చేస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని వాక్యము కూడా తేనెతో మనకి పోల్చబడిందండి. చూడండి 19వ కీర్తన 10వ వచనంలో జుంటె తేనె ధారల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని గురించి కీర్తనాకారుడు మనకు అక్కడ తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనకు 2 దెబోరాలు కనబడతారు. మొదట మరి రిబ్కా దాది అయినటువంటి రిబ్కా మనకు కనబడుద్ది. ఈమె 2వ దెబోరాగా మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఒక మహిళగా, ఒక గృహిణిగా ఉండి ఎంత చక్కగా దేవుని కార్యముల విషయంలో ఎంత చక్కగా పనిచేస్తుందో ఈ స్త్రీ ద్వారా మనకు తెలియపరుస్తుంది. మరి ఆనాటి సమాజంలో స్త్రీలకి చాలా విలువ తక్కువ ఉండేదండి. కేవలం వంటింటికి బానిసగా పరిమితి చేసేవాళ్ళు. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడంటే సృష్టిని చేసినప్పుడు సమస్తము మరి ఆయన దృష్టికి మంచిగా కనబడిందండి. వెలుగు, ఆకాశము, మరి భూమి, జ్యోతులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మానవునికి కావాల్సిన మత్స్యములు, మరి పక్షులు అన్నిటినీ సిద్ధపరిచాడు. ఆదికాండం 1:31 దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు ఆయన దృష్టికి మంచిదిగా కనబడింది. అయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాలేదని దేవుని వాక్యం రాయబడింది ఆదికాండం 2వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ నరునికి అవ్వను సిద్ధపరిచినప్పుడు చక్కగా అది మంచిదిగా కనబడింది. చూడండి, స్త్రీని చేయగానే లేకపోతే స్త్రీ నిర్మించినప్పుడు చక్కగా మరి సృష్టి సంపూర్తి చేయబడింది. అది దేవుని దృష్టికి మంచిదిగా కనబడింది. గమనించింది, వివాహ వేదికల్లో కూడా చూడండి, పెండ్లి కుమారుడు వచ్చిన ఆ ఫుల్ఫిల్గా ఉండదు. ఎప్పుడైతే పెండ్లి కుమార్తె ఆ యొక్క స్టేజ్ మీదకి వస్తుందో ఆ ప్రాంగణం అంతా కూడా చాలా చక్కగా ఫుల్ఫిల్ అయినట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ స్త్రీకి ఎంత ఆధిక్యతను దేవుడు ఇచ్చాడో మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎవరు చాలామంది ఈ రోజుల్లో కూడా స్త్రీ వాక్యం చెప్పేటేంటి, స్త్రీ వాక్యం చెప్పకూడదు కదా అంటారు. ఎవరో ఎందుకండి, యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన పునరుత్థానుడైన తర్వాత ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించమని మరి ఆయన చెప్పినటువంటి సందర్భం మనకి చాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ స్త్రీ ఒక గృహిణిగా, అయితే మహిళగా, ఒక వ్యక్తికి భారీగా చక్కగా మరి లభ్యతవుతూ వెలుగులో మరి ప్రకాశిస్తూ చక్కగా దేవుని కార్యాలు చేస్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా దేవుడు ఈమెకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆమె ప్రవక్తి. చూడండి, ప్రవక్తి లేకపోతే ప్రవక్త అంటే దేవునికి మానవునికి మధ్యవర్తిని ప్రవక్తి అంటారు. జరగబోయే విషయాలు లేకపోతే దేవుని నుంచి శుభ సందేశాన్ని మానవులకు తెలియచేయడం, హెచ్చరిక చేయడం, సరిచేయడం, తిరిగి దేవునికి మన సత్సంబంధాన్ని సమకూర్చే వ్యక్తిగా ప్రవక్త మనకి కనబడతాడు. మొట్టమొదటి ప్రవక్తని ఎవరంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 20వ వచనంలో అహరోను సహోదరి అయిన మిరియాము మనకి అక్కడ మొట్టమొదటి ప్రవక్తనిగా కనబడుద్ది. ఇక్కడ రెండవదిగా దేవుడు దెబోరాకి ఒక ప్రవక్తనిగా మరి ఆధిక్యతని ఇచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రవక్తి అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. జరగబోయే విషయాలు లేకపోతే దేవుని నుంచి వర్తమానం అంటే అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. మరి ఎంత ప్రార్థనతో లేకపోతే ఎంత దేవునితో సమయాన్ని గడిపితే కానీ ఆ దేవుని విషయాలు మానవునికి తెలియపరుస్తూ ఉంటారు. కనుక నిజంగా ఈ స్త్రీ ఒక గృహిణిగా ఉండి ఎంత ప్రార్థనాత్మను కలిగి చక్కగా జరగబోయే విషయాలు మరి దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిగా నిలబడినటువంటి స్త్రీగా దెబోరా మనకి కనబడుతుంది. మూడవదిగా ఈమెకున్న ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క ఆధిక్యతనిచ్చాడు దేవుడు. ఎవరిని తీసేయడానికి లేదండి. ఎవరి ఆధిక్యతలు వారివే, ఎవరి జీవిత విధానాలు వారివి. అయితే ఇక్కడ మనం గమనిస్తే మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది న్యాయాధిపతులు ఉన్నప్పటికీ ఈ స్త్రీకి
ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు. స్త్రీలలో ఏకైక న్యాయాధిపతి ఎవరైనా ఉన్నారంటే అది దెబోరాకు మాత్రమే దేవుడు ఇచ్చాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అండి కరెక్ట్గా న్యాయం తీర్చాలి. మన అనేది ఉండకూడదు. ఒకవేళ మన వాళ్ళు ఉన్నప్పటికి కూడా మరి న్యాయం విషయంలో న్యాయంగానే చేయాలి తప్ప అన్యాయంగా తీర్పు తీర్చడానికి వీలు లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక చక్కటి తల్లిగా ఈమె మరి దేవుని ప్రజలకు న్యాయం తీరుస్తున్నటువంటి వ్యక్తిగా మరి ఉంటుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 4వ అంశాన్ని మనం గమనిస్తే ఈమె ఒక ప్రత్యేకమైన స్థలాల్లో కూర్చునేది. చూడండి, మరి న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనంలో ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలికును మధ్యలో ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చున్నట్టు కద్దు అంటే అలవాటు. కద్దు అంటే ఆమెకి అలవాటు. ఆమె న్యాయం తీర్చడానికి ఎక్కడికి వెళ్ళాలంటే అందరికీ తెలుసు ఆమె పలానా సరళ వృక్షము క్రింద కూర్చొని ఉంటుందని. మరి సమయం కూడా వ్యర్థం కాకుండా ఆమె ఉండే స్థలము చాలా చక్కగా ప్రజలకి అవగాహన కలిగించేటట్టు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎఫ్రాయిము అంటే ఏంటి అంటే రెట్టింపు ఘనత, రామ అంటే ఎత్తైన అని అర్థం, బేతేలు అంటే దేవుని ఇల్లు లేక దేవుని సంఘం. మరి అంత దగ్గరగా దేవునికి దగ్గరగా సరళ వృక్షము క్రింద కూర్చున్నట్ట కద్దు. మరి స్త్రీలమైన మనము మరి మనకు విరామము సమయాల్లో ఎక్కడ మన సమయాన్ని గడుపుతున్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. మరి కీర్తనకారుడు అంటాడు, 1వ కీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండకూడదని దేవుని వాక్యం సెలవుస్తుంది. మరి ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రియ దేవుని విన్నారా, మరి మనం ఎక్కడ కూర్చుంటున్నాం? అపహాస్యకులు కూర్చునే స్థానంలో మనం ఉంటున్నామా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అటువంటి స్థలంలో మనం ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ప్రియ దేవుని విన్నారా, అబ్రహాము ఎక్కడ కూర్చున్నారో తెలుసా? సింధూర వనములో గుడారపు ద్వారమందు కూర్చొని మరి దేవునికి ఆతిథ్యం ఇచ్చి తన జీవితంలో ఏదైతే లోటుగా ఉందో ఆ లోటును తీర్చుకున్నటువంటి మరి అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో మనకు కనబడతాడు. అదే లోతు మరి ఆదికాండం 19వ అధ్యాయంలో ఎక్కడ కూర్చుంటాడంటే సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. చూడండి, వాస్తవానికి చెప్పాలంటే లోతు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? అబ్రహాముతో సహవాసించాలి, అబ్రహాము దగ్గర కూర్చోవాలి. కానీ సొదొమ గవిని దగ్గర కూర్చొని తన కుటుంబాన్ని అంతటిని కూడా నాశనం చేసుకోవడానికి కారకుడయ్యాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. దేవునితో మనం ఉన్నప్పుడు మరి మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదింపబడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే దేవుని వాక్యం అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తూ ఉంటుంది. మరి దుష్టునితో మనం సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితం ఎన్నో రకాలుగా నష్టపోతుందనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది దేవుని వాక్యం. కనుక మన సహవాసము దేవునితో, దేవుని సంఘముతో, మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి ప్రజలతో మన సహవాసం ఉండాలని మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, 92వ కీర్తన 12వ వచనం అంటారు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేదురు అంటారు. సరళ వృక్షం అన్నా ఖర్జూర వృక్షం అన్నా ఒకటేనండి. మరి ఎక్కడ ఉంటారంటే నీతిమంతులు మరి ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేదురు. నీతి జీవితానికి దెబోరా సాదృశ్యంగా ఉందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మరి ఆమె న్యాయం తీరుస్తూ మరి బారాకును, కెదేష్లో ఉన్నటువంటి బారాకును పిలిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు సిసెరా చేతిలో 20 సంవత్సరాలు బహు కఠినమైన బాధను అనుభవిస్తున్న సందర్భంలో వారు ప్రార్థించగా దేవుడు
దేవుడు మరి దెబోరాకు సెలవిస్తున్నటువంటి మాటలు బారాక్కి చక్కగా చెప్పుద్ది. బారాక్ అంటది, నువ్వు జెబులూను గోత్రంలోంచి నప్తాలి గోత్రంలోంచి 10,000 మందిని తోడుకొని రా అని, నిశ్చయముగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు బారాక్ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీవు వస్తేనే కానీ నేను వెళ్తా, ఒకవేళ నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని స్పష్టంగా దెబోరాకు అక్కడ చెప్పడం జరిగింది. అయితే దెబోరా ఒక మాట అంటది. ఏమంటది తెలుసా? అగత్యముగా నీతో కూడా నేను వస్తాను అంటది. ఎక్కడికండి వస్తాననేది? షాపింగ్ మాల్క? మరి యుద్ధ భూమిలోకి వస్తానంటదండి. యుద్ధ భూమిలో ఏముంటాయి చెప్పండి? అక్కడ ఏమైనా చీరలు, నగలు మనకు కావాల్సినవి ఉంటాయా చెప్పండి? అక్కడ అంతా రక్తపాతం ఉంటుంది, అక్కడ అంతా కూడా ఆయుధాలు ఉంటాయి, అక్కడంతా కూడా అవయవాలు తెగనరికి పడి ఉంటాయి. ఎంత మరి భయానకమైనటువంటి దృశ్యాలు అక్కడ ఉంటాయి, భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఆ మాట చూడండి, నేను అగత్యముగా నీతో కూడా నేను వస్తాను అంటది. అసలు నేను న్యాయం తీర్చాలి, లేకపోతే నేను ప్రవక్తని, నేను ఒక గృహిణిని, నాకు రావడానికి వీలు కుదరదు అనడం లేదండి. చూడండి, సహజంగా స్త్రీలు చిన్న చిన్న విషయాలు చాలా భయపడతా ఉంటారు కదండి. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే చూడలేదన్నమాట, కొన్ని చూడలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ స్త్రీ అంటే చూడండి ఎంత చక్కగా అగత్యముగా నీతో కూడా నేను వస్తానంటాడు. చూడండి, ఒకవేళ ఒక స్త్రీ అనారోగ్యంగా పడుకొని ఉన్నా కూడా ఒకవేళ భర్త వచ్చి షాపింగ్కి వెళ్దామా అంటే వెంటనే సిద్ధపడిపోతారు. ఎక్కలేని బలం వస్తుంది, ఎక్కలేని ఆరోగ్యం తిరిగి పుంజుకొని మరి షాపింగ్కి వెళ్ళి వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చుకోవడానికి సిద్ధపడతా ఉంటారు. అయితే ఈ స్త్రీ అక్కడికి కాదండి, యుద్ధ భూమిలోకి రావడానికి వస్తాను అగత్యముగా అంటే ఇంకా ఆలస్యమే లేదు, ఆలోచించకుండానే చక్కగా సిద్ధపడినటువంటి స్త్రీగా మనకి అక్కడ కనబడుతుంది. అయితే మరి దేవుడు ఒక మాట ఉంటుంది. ఏమంటుంది తెలుసా? బారాకు అనిపించి, నేను వస్తా, కానీ నేను రావడం ద్వారా ఒక స్త్రీ ద్వారా మరి దేవుడు ఆధిక్యత స్త్రీకి ఇస్తాడు, ఘనత నీకు కలగదు అంటే బారాకు ఇక్కడ ప్రశంసించబడాలండి. ఎందుకంటే ఘనత రాదు అన్నా కూడా మరి దెబోరాని రమ్మని ఆహ్వానిస్తా ఉన్నాడు. అంటే యుద్ధం చేయడానికి శక్తి సామర్థ్యాలు మరి బారాకున్నాయని దేవుడికి తెలుసు కనుక ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. అయితే బారాక్ అంటాడు, నువ్వు రావాలి దెబోరా, నువ్వు రావాలమ్మా అంటాడు. ఎందుకు తెలుసా? ఆమె యుద్ధం చేస్తుందని కాదండి, ఆ దెబోరా యొక్క స్థితిని, లేకపోతే దెబోరా యొక్క దేవుడు దెబోరాతో ఉన్నాడనేటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించాడు. ఆమె ఒక మంచి ఆత్మీయురాలనేటువంటి విషయాన్ని గ్రహించి ఆమె వస్తే ఇంకా దేవుని సన్నిధి కూడా మనతో వస్తుందనేటువంటి మరి విషయాన్ని గ్రహించగలిగాడనే విషయాన్ని జ్ఞాపకం. సహజంగా ఘనత కొరకు పరితపిస్తూ ఉంటారు కదా, నేను ఘనత పొందాలి, నేను గుర్తింపబడాలి, నన్ను గుర్తించాలి అని అనుకుంటారు. కానీ వాస్తవానికి బారాకు వెళ్ళినా కూడా అక్కడ విజయాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఘనతను కోరుకున్నటువంటి బారాకు ఇక్కడ మనకి కనబడతాడు. అంతేకాదు, ఐదవదిగా ఆమె యుద్ధ భూమిలో అడుగు పెట్టినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యుద్ధ భూమిలో మరి బారాకు 10,000 మందిని తోడుకొని తాబోర్ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ సమాచారం బారాకు తెలుసుకొని పలానా దగ్గర మరి బారాకు ఉన్నాడని సిసేరా తనకున్నటువంటి 900 ఇనపరదాలను తీసుకొని, తనకు కలిగిన సర్వ సేనను తీసుకొని కీషోను వాక్ దగ్గరికి వస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ లక్షణం దెబోరాలో మనం గమనిస్తున్నాము. ఏమంటారు తెలుసా? చూడండి, 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో దెబోరా ఏమంటారు తెలుసా? లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను మరి వెంట పెట్టుకొని తాబోరు కొండ మీదకి దిగి వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యుద్ధ భూములకు వెళ్ళినా కూడా ఆమె ఏ మాత్రం భయపడడం లేదండి. 900 ఇనపరదాలు ఆ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా ఎంత భయానకంగా ఉంటుంది కదా.
కానీ ఆమె మాత్రం ధైర్యంగా దెబోరా అంటుంది, లేమో యెహోవా సిసెరాను నీకు అప్పగించిన దినము ఇదే అని చక్కగా పురికొల్పుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు దెబోరా ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం. ఒకవేళ ఓ సహోదరి, ఒకవేళ నువ్వు నిద్రావస్థలో ఉన్నావేమో, ఆమె మనతో హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? లేమో, నిద్రావస్థ నుంచి నీవు లేచి నీ ఆధ్యాత్మిక జీవితంలో పురికొల్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇదిగో శత్రువుని నీ చేతికి నేను అప్పగిస్తున్నా, దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. మరి మన జీవితాల్లో కూడా ఒకవేళ ఆత్మీయతలో నిద్రావస్థలో జీవితం ఉంటే దెబోరా మరి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. లేము, నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. దేవునితో నీకున్న సత్సంబంధం ఎలా ఉందో, ఒకవేళ దేవుని స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో దుష్టుడు నీ మీదకి రాబోతున్నాడు. ఆ జరగబోయేటువంటి ఆ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు నిద్రావస్థలో ఉంటే లేమో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరైన రీతిలో కట్టుకొని దెబోరా మనకి చక్కగా ఇక్కడ మనకి తెలియపరుస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఆ దేవుడు ఆ యుద్ధ భూమిలోకి వారందరూ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే 15వ వచనం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ సర్వసేనను కలవరపరిచేశాడండి. చూడండి, దేవుడు తన ప్రజల కోసం ఏదైనా చేయగలండి. 900 ఇనపరదాలు సర్వసేన సమూహం అక్కడుంటే కేవలం ఒక 10,000 మంది మాత్రమే మరి దేవుని ప్రజలు ఇటు సైడ్ ఉన్నారండి. కానీ దేవుడు యుద్ధం చేసే దేవుడు అండి. ఎందుకంటే దేవుడు అని చెప్పినటువంటి మాట, ఆయన తన ప్రజల కోసం ఏదైనా చేయగలదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. సర్వసేనలు కలవరపరిచేసాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత తన ప్రజలకు దేవుడు ఇచ్చాడు. గొలియాతు కూడా మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి దావీదు ఒక చిన్న కర్ర తీసుకొని మరి ఒడిసిలో రాళ్ళు తీసుకుని వెళ్తా ఉంటే 6 ముళ్ళ జానెడు ఎత్తుగల మనిషి గొలియాతు, ఏంటి నువ్వు కర్ర తీసుకొని వస్తావు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, రా, నువ్వు వస్తే నీ మాంసాన్ని భూజంతువులకు వేసేస్తానంటాడు. కానీ మరి దావీదు ఏ మాత్రం సంకోచించకుండా ఒక్కటే అనుకున్నాడు, యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవా చేస్తాడు. ఎందుకంటే తన ప్రజల కొరకు ఆయన ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవితం కూడా మనకి చక్కటి మాదిరికరమైన జీవితం. మరి తన ప్రజలందరూ కూడా మరణానికి అప్పగించే సందర్భము మరి రాజు చట్టం చేసేసాడు. కానీ ప్రార్థన ఏం చేసింది తెలుసా? చట్టాన్ని మార్చగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు, దేవుడు వారి కోసం ఏదైనా చేయగలడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు కొన్ని పర్యాయాలు మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని మరి శ్రమ జీవితానికి అప్పగిస్తూ ఉంటాడని. అయితే ఆ శ్రమలో, ఆ శోధనలో, ఆ కష్టంలో, ఆ కన్నీటిలో దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఆయన హత్తుకోగలిగితే, ఆయన యొక్క పాదముల యొద్ద నీ జీవితాన్ని పెట్టగలిగితే, ఆయన ఎంత ప్రేమామయుడైన దేవుడో తెలుసండి. మరి సమస్తాన్ని తన ప్రజల కొరకు చక్కగా చేయడానికి ఆయన శక్తివంతుడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంది. సర్వసేనను కలవరపరిచేసాడండి. మరి 5వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తే కీషోను వారి దగ్గర చిన్నదేనండి, కానీ దేవుడు భయంకరమైన వర్షాన్ని రప్పించి ఆ ప్రాంతాన్నంతటిని కూడా బురదగా చేసేసి ఆ బురదలో ఇనప రథాలని దిగిపోయేటట్లు చేశాడండి. అందరూ కత్తి వాత చేత కోలగా సిసెరా మాత్రం తప్పించుకొని యాయేలు గుడారంలోకి వెళ్తాడు. అక్కడ మరి యాయేలు కూడా చాకచక్యంగా మరి సిసెరాని చంపడం జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి విజయం వచ్చినప్పుడు, ఆమె విజయం పొందుకోగానే సిసెరా మరి చనిపోయాడన్న వార్త తెలియగానే మరి ఆమె ప్రగల్భాలు పలకలేదండి. దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి, లేకపోతే దేవుడు ఆ విజయాన్ని ఇచ్చాడు కదా, నా ద్వారా జరిగిందని ఆమె అక్కడ అనుకోకుండా దేవుణ్ణి స్తుతించే ఒక మంచి జీవితాన్ని కలిగి ఉందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ లక్షణం, దేవునిని
ఆరాధించిన స్త్రీగా మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయుల్లో యుద్ధశాలులు ధైర్యము కనపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడి యెహోవాను స్తుతించిరి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించిరి, యెహోవాకు గానము చేసేదము. ఎంత చక్కటి అనుభవం అండి. ఇక్కడ మీరు పైన చూస్తే మొదటి వచనంలో బారాకు మరి అలాగే దెబోరా చక్కటి పాటను అందుకున్నారండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పైనా, ఇక్కడ ఒక కవి, ఒక సింగర్, అంతేకాదు ఆమె దేవుణ్ణి ఆరాధిస్తూ మరి రాజులు, అధిపతులు, మరి సామాన్య ప్రజలు అందరితో కూడా విజయాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధిస్తూ యెహోవాను స్తుతించండి. ఎంత గొప్ప ఆధిక్యత అండి. కొన్ని పర్యాయాలు దేవుడు మన ద్వారా ఏదైనా కార్యం చేసుకుంటే మనల్ని మనం కనపరుచుకుంటూ ఉంటాం. కానీ దెబోరా మాత్రం ఇన్ని ఆధిక్యతలు కనబడి ఉన్నప్పటికీ తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడమే కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించే ఒక స్త్రీగా ఆమె ఆరాధిస్తూ అనేకులను ఆరాధించే ఆరాధికురాలుగా ఇక్కడ మనకు కనబడుతుందండి. ఎంత మంచి సుగుణం ఈ స్త్రీలో మనకు కనబడుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి 8వ లక్షణాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనంలో ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఒక తల్లి స్థానాన్ని సంతరించుకుందండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆమె ఎట్లా ఉంది తెలుసా? తల్లిగా ఉంది. తల్లి అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి చెప్పండి. నిజంగా కుటుంబాన్ని నడిపిస్తున్న తల్లికి ఆ యొక్క ప్రాధాన్యత తెలుస్తూ ఉంటుంది. మనం దేవుడు మనల్ని అప్పగించి, మనం ప్రేమించి, మనల్ని నమ్మి 2-3 బిడ్డలు ఇస్తే ఆ కుటుంబాన్ని చక్కపరుచుకునే లోపల తల ప్రాణంతో కూర్చో అబ్బా అంటూ ఉంటాం. కానీ ఈ దెబోరా మాత్రం వీర వనితగా ఉన్నటువంటి ఈ దెబోరా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా తల్లిగా మారిందండి. తల్లి అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి. మరి తన కుటుంబమే కాదు కానీ దేవుని ప్రజలందరికీ కూడా ఒక తల్లిగా బాధ్యతలను అక్కడ స్వీకరించినటువంటి స్త్రీగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. మరి దేవుడు మనకు అప్పగించిన కుటుంబం లేకపోతే మనం బిడ్డల విషయాల్లో తల్లిగా మన స్థానం ఎలా ఉంది, మనం ఎలా వారిని దేవునిలో పెంచుతున్నాము, ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాం. 9వ లక్షణాన్ని చూద్దామండి. ఈమె న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. వారి యందు నాకు ప్రేమ కలదు. ఎంత చక్కటి మాట అండి. ప్రేమ కలిగినటువంటి దెబోరా ఆమె అంతటి ఇశ్రాయేలు ప్రజల సైన్యాన్ని అంతటిని కూడా ఎంత చక్కగా ప్రేమిస్తుందండి. చూడండి, మనకి ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం అండి. మనం గతంలో తెలుసుకున్నాం కదా, మరి ప్రేమ మర్యాదగా నడదు, సప్రయోజనం విచారించుకోలేదు, త్వరగా కోప్పడదు, అపకారంను మనసులో ఉంచుకోవద్దు. మరి ఎంత మంచి లక్షణం అండి. ఈమె ప్రేమ కలిగిన స్త్రీ. మరి అన్ని బాధ్యతలున్నా కూడా ఒక ప్రేమ కలిగినటువంటి తల్లిగా లేకపోతే ప్రేమ కలిగినటువంటి ఒక వనితగా ఇక్కడ మనకి కనబడుతుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా 10వ లక్షణాన్ని మీకు తెలియపరిచి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయం 31వ వచనంలో ఇక్కడ చక్కటి మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేను. ఒక స్త్రీ ఇన్ని బాధ్యతలు చేయడం ద్వారా, ఒక స్త్రీ ఇంత ధైర్యం కలగడం వల్ల, ఒక స్త్రీ ఇంత తెగువ కలిగినందువల్ల, ఒక స్త్రీ ఇంత సమర్పణ జీవితం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు మరి 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండడానికి కారకురాలైందండి. ఎంత మంచి ఆధిక్యత అండి. చూడండి, మన కుటుంబంలో మనం ఉంటే కుటుంబానికి మనల్ని బట్టి నెమ్మది ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనల్ని బట్టి సంఘంలో నెమ్మది ఉందా? మనల్ని బట్టి సమాజంలో నెమ్మది ఉందా? అయితే ఒక్క స్త్రీ దెబోరా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నెమ్మదిగా ఉండడానికి కారకురాలైందండి. ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయి చూడండి. మరి జగడగుండిగా
ఒకవేళ మన కుటుంబాల్లో మనం ఉన్నావేమో, సంఘంలో ఒకవేళ జగడగొండిలుగా ఉన్నావేమో, సమాజంలో జగడగొండిలుగా ఉన్నావేమో. కానీ మరి అలాంటి స్థితి కాకుండా మధువైనటువంటి స్వభావం కలిగి చక్కగా మన కుటుంబాలను దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయాల్లో మనల్ని బట్టి నెమ్మది రావాలండి. మరి దెబోరా ఇన్ని బాధ్యతలు నిర్వర్తించి ఇశ్రాయేలు ప్రజలందరికీ 40 సంవత్సరాలు ఆమె హయాంలో లేదా ఆమె తరములో అంత నెమ్మదినిచ్చిందంటే ఎన్ని బాధ్యతలు స్వీకరించిందో చూడండి. నిజంగా స్త్రీలు సాధించలేదంటూ ఏది లేదండి. ఈరోజు అన్ని రంగాల్లో కూడా స్త్రీ ఉంది. స్త్రీ లేకుండా అసలు ఏ రంగము కూడా లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అన్ని రంగాల కంటే దేవుని పనిలో, దేవుని పరిచర్యలో స్త్రీలు అధికంగా వాడబడుతున్నారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ప్రార్థన చేసేవాళ్ళంట, కుక్కగానో నక్కగానో లేకపోతే స్త్రీగానో పుట్టించినందుకు నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేశారంట. కానీ దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి ఈరోజు మనందరికీ. ఈరోజు మనందరం కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించడానికి అన్ని రంగాల్లో కూడా సమానంగా దేవుడు ఉంచాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. స్త్రీకి దేవునికి స్త్రీ అని పురుషుడని భేదం లేదండి, అందరూ సమానం. అయితే మరి స్త్రీలమైన మనము దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాము. దెబోరా మనకు ఒక మాదిరిగా కనబడుతుందండి. దెబోరా మన ముందు 10 సుగుణాలు కలిగి మరి ఒక వీర వనితగా మనకు కనబడతా ఉంది. ప్రియమైన సోదరులారా, మరి మన జీవితాల్లో కూడా మరి ఈ 10 లక్షణాలు మనం కలిగి ఉంటే మనం కూడా ఒక దెబోరా లాగా దేవుని కొరకు మరి ప్రకాశించే బిడ్డలు. మన దేవుడు వెలుగైన దేవుడు, ఆయన వెలుగుమయమైన దేవుడు అండి. ఆయన వెలుగును మనం ఆస్వాదిస్తూ ఆ వెలుగులో మన జీవితాలు తన్మయత్వం చెందుతూ మరి దేవునికి మహిమకరంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 లక్షణాలు మళ్ళా మీకు మరొకసారి జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా ఆమె గృహిణిగా మనకు కనబడుతుంది. రెండవదిగా ఆమె ప్రవక్తినిగా కనబడుతుంది. మరి మూడవదిగా ఆమె న్యాయాధిపతిగా కనబడుతుంది. నాలుగవదిగా ఆమె ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుంటే మరి ప్రత్యేక స్థానంలో ఉంటుంది. ఐదవది యుద్ధ భూమిలో అడుగు పెట్టినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఆరోది ఆమె యుద్ధ భూమిలో ఎంత ధైర్యంగా లెమ్ము బాలకు లెమ్ము, యెహోవా అప్పగించిన దినం, సిసేరాని చేతికి అప్పగించిన దినం అని ఎంత పురికొల్పుతుందండి. 6వ లక్షణం. 7వ లక్షణం మనకు కనబడుతుంది. మరి ఆమె దేవుణ్ణి ఆరాధికురాలుగా కనబడతా ఉంది. మరి 8వది ఆమె ఇశ్రాయేలుకి ఒక మంచి తల్లిగా కనబడుతుంది. 9వ లక్షణం ఒక ప్రేమ కలిగిన స్త్రీగా ఆమె మనకు కనబడుతుంది. 10వది ఆమెను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలు నెమ్మలంగా ఉండడానికి దేవుడు కృపించాడని. కనుక మన జీవితాల్లో కూడా దెబోరా ఈరోజు మన ముందు నుంచి మరి చక్కటిగా విషయాలు మనకు తెలియపరచుగా మన జీవితాలను కూడా ప్రభు కొరకు అలా కట్టుకుందాం. దేవుడు మరి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మా ముందు తండ్రి మరి దెబోరాను మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఒక స్ఫూర్తిదాయకంగా ప్రభా మీరు ఆ స్త్రీని మా ముందు నిలబెట్టి ఉన్నారు. మరి మా జీవితాల్లో కూడా ప్రభా ఆమె వలె మా జీవితాలు కొనసాగించుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ విన్న ప్రతి బిడ్డను నిండారుగా ఆశీర్వదించి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.